డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 26, 2007 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెంలో స్థాపించబడింది. భారతదేశంలో ప్రత్యేకంగా ఉద్యాన విద్య, పరిశోధన మరియు విస్తరణ సేవలకు అంకితమైన రెండవ ఉద్యాన విశ్వవిద్యాలయంగా ఇది విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటల ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉండటంతో ఉద్యాన రంగాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడానికి ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ప్రారంభం నుండి విశ్వవిద్యాలయం విద్య, ఎడ్యుకేషన్, పరిశోధన, రీసెర్చ్, విస్తరణ, ఎక్స్టెన్షన్ అనే 3 ప్రధాన స్తంభాలపై అమెరికా ల్యాండ్ గ్రాంట్ విధానాన్ని అనుసరిస్తూ సేవలందిస్తోంది. ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపు, వాతావరణ మార్పులకు అనుగుణమైన సాంకేతికతల అభివృద్ధి, సమగ్ర పంట యాజమాన్యం, విలువ ఆధారిత ఉత్పత్తులు, పంట అనంతర నిర్వహణ, ఎగుమతి అవకాశ విస్తరణ, రైతుల ఆదాయ వృద్ధి వంటి అంశాలపై విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR మార్గదర్శకాలతో రూపొందించిన ఆధునిక పాఠ్య ప్రణాళికలు, ప్రయోగాత్మక బోధన, పరిశ్రమల అనుసంధానం, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థుల పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా నాణ్యమైన ఉద్యాన విద్యను అందిస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయం పరిధిలో ఉద్యాన కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు KVKs కలిపి మొత్తం 42 సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర ఉద్యానాభివృద్ధికి విశేష సేవలందిస్తున్నాయి. 26 జూన్ 2026న విశ్వవిద్యాలయం తన 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించుకుంది. విశ్వవిద్యాలయం స్థాపన నుండి సాధించిన విద్య, పరిశోధన, విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలు, రైతు సేవలు మరియు జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను స్మరించుకుంటూ ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మరియు నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. ధనుంజయరావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్మించిన పరిపాలనా భవన అనెక్స్, అడ్మినిస్ట్రేటివ్ అనెక్స్ బిల్డింగ్ ను మంత్రి గారు సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక కార్యాలయ సౌకర్యాలు, సమావేశ మందిరాలు, డిజిటల్ పరిపాలనా వ్యవస్థలు మరియు విద్యా పరిపాలనకు సంబంధించిన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విశ్వవిద్యాలయ పరిశోధన క్షేత్రంలోని బొప్పాయి తోటను సందర్శించిన మంత్రి గారు ఉద్యాన పంటల్లో డ్రోన్ ఆధారిత పురుగుమందులు మరియు పోషక ద్రావణ పిచికారీ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించారు. డ్రోన్ సాంకేతికత ద్వారా తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో ఖచ్చితమైన పిచికారీ, కార్మిక వ్యయ తగ్గింపు, రసాయనాల సమర్థ వినియోగం, రైతుల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ అనుకూల వ్యవసాయం వంటి అంశాలపై శాస్త్రవేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు. మంత్రిగారు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఉద్యాన ప్రదర్శనను ప్రారంభించారు. ఇందులో విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన అధిక దిగుబడి పంట రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, సమగ్ర పోషక నిర్వహణ, సమగ్ర పురుగుల నిర్వహణ, IPM, సంరక్షిత సాగు, తేనెటీగల పెంపకం, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఉద్యాన యాంత్రీకరణ, డ్రోన్ సాంకేతికత, స్టార్టప్ ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రాజెక్టులు మరియు పరిశోధన ఫలితాలు ప్రదర్శించబడ్డాయి. మంత్రి గారు ప్రతి స్టాల్ను సందర్శించి అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు రైతులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జయ 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 ఉద్యాన విశ్వవిద్యాలయం.
మెరిసెను చీకటి నిలువక పరుగులు తీసెను వేకువ పిలిచెను తూర్పు మెరిసెను చీకటి నిలువక పరుగులు తీసెను కోడి కూతతో పల్లె పల్లెలో కిలకిల నవ్వుల కళకళ విరిసెను నాగలి పట్టర ఊరన్నా నాగలి పట్టర ఊరన్నా ఎత్తులు కట్టర ఊరన్నా నాగలి పట్టర ఊరన్నా ఎత్తులు కట్టర ఊరన్నా మట్టికి మనిషికి మధ్యన బంధం కట్టేది మనమే రైతన్నా కట్టేది మనమే రైతన్నా తొలకరి చినుకుల పలకరింపుతో పులకరించిన పుడమి చూడరా నేల తల్లి మన నేల పిలిచినది వేల జీవుల ఆకలి తీర్చగా ఉరకలు వేసే కోడెల కదిపి అరకల దున్ని మెరకలు తడిపి కట్లు కట్టరా నాట్లు పెట్టగా పుట్లు పుట్లుగా మడులు పండగా మింట మొగులు జాడలేదు పంట మొలకలాడలేదు ఏటి నీరు బురదలాయరా కంట నీరు వరదలాయరా మొగులు దేవుడా నీకు మోకరిల్లి నామయ్య దిగులు తీర్చి చినుకురాచి కనికరించరావయ్యా లిల్లే లోరే హోరియాడా అప్పల పెళ్ళికి కదిలి రారే ఊరువాడా లిల్లే లోరే హోరియాడా తిప్పలు తీరే రోజొస్తుంది ఆడివాడా దేవరును పూజించి గొప్ప జాతరను జరిపించి నాగులు మొక్కలు నిండాలంటూ నాగదేవునికి దండం పెడదాం పెడమంటూ అరుపులు వినబడి పెడపెడమంటూ అరుపుల పడి పడి చిరుకు చిరుకులే చిరికి వరదని చిరుగుల నలుగులు కుంగిపోతున్నా వాన వాన వల్లప్ప నాలుక పొంగెను సెలయేరే వానా వానా వల్లప్ప వాలుకు పొంగెను సెలయేరే ఆకాశంలో ఇంద్రధనుసులే ఆనందాలై రైతులు చేరే ఆకాశంలో ఇంద్రధనుసులే ఆనందాలై రైతులు చేరే కాలువలన్నీ చేలకు మళ్ళీ కాలాలన్నీ కలలై తుళ్ళే మొలకలు పొక్కలుగా మురిపించే నేలకు పచ్చని కనిపించే హో హో ఓహో మొక్కలు నాటాలి చెట్లను పెంచాలి ప్రకృతి తల్లికి పచ్చని తోకల హారం వేయాలి వానలు కురిసేలా వాగులు నిండేలా వరుణ దేవుడే కరుణను చూపే పనులను చేయాలి ప్రాజెక్టులు కట్టి నీటిని వడిపట్టి పొలాల గుండల పొలాలు పండగ చేయాలి పండగ చేయాలి రైతే జాతికి చెరగని చరిత రైతే ఈ లోకానికి భవిత లేలే యువత లేలే జనత రైతు సంక్షేమమే కాదా మన బాధ్యత వందనమన్నా రైతన్న 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 ఉన్నాను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ గురించి ఒక్కసారి గమనిస్తే మనకి వెంకటరామన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటరామన్గూడెంలో 2007 సంవత్సరంలో 2వ ఉద్యాన విశ్వవిద్యాలయంగా స్థాపించడం జరిగింది. 2011లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. అంటే
మన మన మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దీనికి 2011లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ కింద 41 సంస్థలు, 5 ప్రభుత్వ, 4 ప్రైవేటు కళాశాలలు, అలాగే 4 ప్రభుత్వ మరియు 3 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు, మొత్తం 21 రీసెర్చ్ స్టేషన్లు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, మొత్తం కూడా 41 సంస్థలు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మన కాలేజీలు మన అలాగే ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు 41 సంస్థలు మరి యూనివర్సిటీ తరపున పనిచేస్తూ ఉన్నాయి. జాతీయ మరి ఒక్కొక్కసారి ఉద్యాన గురించి చూసుకున్నట్టయితే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఆలోచనల మేరకు, అలాగే నారా లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టరు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు ఈరోజు మన భారతదేశంలో మరి మనకి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 18.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఉద్యాన పంటలు ఉన్నాయి. అలాగే భారతదేశం కనుక చూసుకున్నట్టయితే 31 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 370 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ఈ పండ్లు కూరగాయలు భారతదేశంలో ఉత్పత్తి చేస్తూ ఉంటాం. అంటే ఆహార ధాన్యాల్లో మన ఈ ఉద్యాన పంటలు 1/3 ఏరియా అయినా కానీ మరి ఆహార ధాన్యాల యొక్క దిగుబడి కంటే పెరిగిపోయింది. అంటే 1/3 ఏరియాలోనే 370 మిలియన్ మెట్రిక్ టన్నులు ఈ ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి వస్తూ ఉంది. అలాగే ఆహార ధాన్యాలు 360 మిలియన్ మెట్రిక్ టన్నులే ఉండే. మరి ఎన్నో బహుమతులు ఇక భారతదేశం స్థాయిలో తెచ్చుకుని ఇక్కడ పెద్ద ఎత్తున మరి హార్టికల్చర్ యూనివర్సిటీలో అభివృద్ధి చేయటం అన్నది శుభసూచకం. ఇది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వరం లాంటిది. మరి ఇక్కడ ఇంకా రాబోయే రోజులు ఇంకా భవిష్యత్తులో ఇంకా వృద్ధిలోకి రావాలని, ఇక్కడ విద్యార్థిని చదువుకున్న ప్రతి ఒక్కటి కూడా మంచి ఉద్యోగాలు వచ్చి మంచి పొజిషన్లో మీరుండి, ఎందుకంటే ఇది ఒక మంచి హార్టికల్చర్ యూనివర్సిటీ అన్నది భవిష్యత్తులో చాలా ఉపయోగపడే విద్యది. ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని, వేళ వ్యవసాయంలో టెక్నాలజీ పెరిగి, వేళ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వచ్చింది. ఏ సమయంలో, ఏ నేలలో, ఏ మట్టిలో ఏ రకమైనటువంటి పంట పండించాలి, ఏ రకమైనటువంటి పంట పండిస్తే ఉత్పత్తి బాగుంటుంది, ఏ రకమైన వెజిటబుల్స్ కానీ లేకపోతే పువ్వులు కానివ్వండి ఏదైతే పండిస్తే ఆదాయం బాగుంటుంది అనేటువంటి విషయాల మీద టెక్నాలజీ పెరిగింది, పూర్వంలో లేదు. వేళ ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భూసార పరీక్షలు అయినటువంటి ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనివ్వడం ద్వారా రైతులకు సరైన పంట వేసుకునేటువంటి అవకాశం, తద్వారా రైతుకి పెద్ద ఎత్తున ఆర్థిక లాభం ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ హార్టికల్చర్ విద్యార్థులుగా మీరంతా కూడా గర్వపడాలి. ఏ విధంగా హార్టికల్చర్ రంగంలో ఒక అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి యూనివర్సిటీ అనేటువంటి విషయాన్ని దయచేసి మీరంతా కూడా గమనించాలని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. ఇందాక వైస్ ఛాన్సలర్గా చదువుతున్నారు, మా ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈవేళ జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు అంటే నాకు చాలా ఆనందం, సంతోషం కూడా కలిగింది. ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలుగా ఎదగాలి. మీ వల్ల ఈ దేశానికి, రాష్ట్రానికి, ఈ విద్యా సంస్థకు పేరు రావాలి. మీరు ఎక్కడ చదువుకున్నామంటే నేను తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో చదివాను అనేటువంటి విషయం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచానికి అర్థం కావాలి. ఈ విధమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఉద్యానవనం రంగం ఉన్నదో దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున తోడ్పాటునిస్తున్నాయనేటువంటి విషయం కూడా మీ అందరికీ గ్రహించాలి. ఎందుకంటే ఉద్యానవన రంగానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇస్తున్నాయనేటువంటి విషయం ఏదైతే భారతదేశం మొత్తం ఉద్యానవన ఉత్పత్తి 25-26 నాటికి 30.15 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 377.78 మిలియన్ టన్ను మైలురాయిని చేరుకుంది. దీన్ని భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. మాకు నిధులు మంజూరయ్యాయి. మధ్యలో ఆగిపోయిన కారణంగా అక్కడ ఆగిపోయినటువంటి సగం నిర్మాణమై ఆగిపోయినటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఆడిటోరియం చూపెట్టారు. దానికి అక్కడి నుంచి నిధులు తేవాలి, ఏ విధంగా తేవాలి నాకు చెప్పండి. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నేను భుజాల మీద వేసుకుని దానికి నిధులు వచ్చేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పాను. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా నేను
ఈ 2 విషయాలు పరిశీలన చేస్తా. మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఉత్తమ అధ్యాపకుడు, బెస్ట్ టీచర్ అవార్డ్, ఉత్తమ పరిశోధనా శాస్త్రవేత్త, బెస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ అవార్డ్, ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్త, బెస్ట్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్ అవార్డు పురస్కారాలను అందజేసి విజేతలను అభినందించారు. అదేవిధంగా పరిపాలన, సాంకేతిక మరియు ఇతర విభాగాలలో విశేష సేవలు అందించిన బోధనేతర నాన్ టీచింగ్ ఉద్యోగులకు కూడా ఉత్తమ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు విశ్వవిద్యాలయంలో ప్రతిభ, నిబద్ధత మరియు సేవాభావాన్ని మరింత ప్రోత్సహించేలా నిలిచాయి. ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక వార్షికోత్సవం మాత్రమే కాకుండా గత 19 సంవత్సరాల విజయ ప్రస్థానాన్ని గర్వంగా స్మరించుకుంటూ రాబోయే దశాబ్దాల ఉద్యానాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన చారిత్రాత్మక సందర్భంగా నిలిచింది. విద్య, పరిశోధన, విస్తరణ, నవకల్పనలు మరియు రైతు సేవలలో విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు రాష్ట్ర ఉద్యాన రంగానికి బలమైన పునాది వేశాయి. రైతు సంక్షేమం, సుస్థిర ఉద్యానాభివృద్ధి మరియు ప్రపంచ స్థాయి ప్రతిభా కేంద్రంగా ఎదగాలనే తన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ను ఉద్యాన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. జయ హో ఉద్యాన జ్యోతి, రైతు గుండెల వెలుగు నీవే, విద్య పరిశోధన సేవల దీపం, ఆంధ్ర గర్వపు విజయధ్వజం. జయ హో రైతు విజయమే, జయ హో శాస్త్ర విజయమే, జయ హో విద్య విజయమే, జయ హో సేవా విజయమే. ప్రపంచ శిఖరమే మా లక్ష్యం, జయ హో ఉద్యానం, వేల విద్యార్థుల విజయగాథ నీవే, శాస్త్రవేత్తల స్ఫూర్తి కేంద్రం నీవే, రాష్ట్ర కేంద్ర సేవల గర్వం, విదేశ విద్యకు వెలుగు నీవే, రైతు మిత్రుల నిర్మాణ శిల్పి, విజ్ఞాన భవితకు మార్గదర్శి నీవే. జయ హో రైతు విజయమే, జయ హో శాస్త్ర విజయమే, జయ హో విద్య విజయమే, జయ హో సేవా విజయమే. ప్రపంచ శిఖరమే మా లక్ష్యం, జయ హో వైఎస్ఆర్ ఉద్యానం, పండ్ల పూల పరిమళ విప్లవం, కూరగాయల సంపద పెంపు నిత్యం, రైతు ఆదాయ రెట్టింపు లక్ష్యం, విలువ ఉత్పత్తుల వికాసం నిరంతరం, అరకు గోదావరి రాయలసీమ వైభవం, కడియం గుంటూరు కీర్తి చిరస్థాయి. జయ హో రైతు విజయమే, జయ హో శాస్త్ర విజయమే, జయ హో విద్య విజయమే, జయ హో సేవా విజయమే. జయ హో
ఐఓటీ బయోటెక్నాలజీ శక్తిగా నిలిచి ప్రెసిషన్ ఉద్యాన నూతన దిశగా డిజిటల్ సేవలు రైతు బాటలో ప్రపంచ ప్రమాణాల పరిశోధన జయ హో భారత ఉద్యాన భవిష్యత్ నీవే